లోకాసు వార్త 3వ అధ్యాయము 21 వచనం చదువుకుందాం. తల్లి, ప్రజలందరూ ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరబడి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియమైన కుమారుడు, నీ యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి. దేవుడి బిడ్డలారా, మొదటగా చూసుకుంటే ప్రజలందరూ బాప్తిసం పొందిన తర్వాత ప్రజలందరూ బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభు కానీ ఆ నిమిషంలో బాప్తిసం పొందారు. పొందిన తర్వాత ఆకాశములో ఏమైంది? తెరవబడింది. ఈ రోజులో కానీ దేవుడు బిడ్డలారా, నీవు బాప్తిసం పొందిన తర్వాత ఆకాశం తెరవబడిందా? నేను దేవుడు బిడ్డలారా, తెరవబడిందంటే చెప్పండి, తెరవబడిందా? తెరవబడలేదా? తెరవబడింది. ఇది తెరవబడింది. మనము కొత్త నిబంధనలో ఉన్నావా, పాత నిబంధనలో ఉన్నావా? కొత్త నిబంధన. యేసు ప్రభు ఏం చెప్తున్నారు అక్కడ? ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేదానికి రాలేదు, నెరవేర్చేదానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు మనమంతా ధర్మశాస్త్రం పాటిస్తున్నావా, క్రీస్తు మార్గంలో పాటిస్తున్నావా? అంటే యేసు ప్రభుకి అక్కడ తెరిచినప్పుడు మనం కానీ తెరిచారా తెరవలేదా అన్నప్పుడు దేవుడి బిడ్డల విశ్వాసంతో దేవుడు మనల్ని కానీ తెరిచి కంటికి కనిపించలేకుండా, మనుషులు కనిపించలేకుండా ఆత్మలో ఆయన తెరిచి ఏం చేస్తున్నారంటే ఆయన నీకు ఆత్మని అనుగ్రహిస్తున్నాడు. దేవుడు వాక్యం పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది, నీవు బాప్తిసం పొందిన తర్వాత నీకు ఒక బహుమానము ఎదురు చూస్తుందంటే ఆ బహుమానం ఏదే కదమ్మా? పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ఒక వరం ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి. ఏ వరం ఇచ్చున్నారంటే నీళ్ళు ఏముందంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు రూపంగా అక్కడ దిగి వచ్చినప్పుడు ఏం దిగి వచ్చింది? పావురం రూపంగా ఆత్మ దిగి వచ్చింది. ఈ రోజు కానీ పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే దేవుడు బిడ్డలారా, నీ ఇక్కడ ఏం చేశారంటే ఒక వరం ఇస్తున్నాడు. వరము బహుమతిగా అనొచ్చు. ఏంద్రా బహుమతి వరం అంటే ఆత్మదేవుడు నిన్ను అల్లాడిస్తున్నాడు. ఆత్మదేవుడు ఆది కాండంలో చూసుకుంటే ఎక్కడ అల్లాడుతున్నారు అంతమ్మా? నీటి పైన, సుమాధం అగాధం పైన అల్లాడుతున్నాడు. చీకటి ఏమైపోయింది? కమ్ముకోపోయింది. అట్లాగా దేవుడు బిడ్డలారు ఈరోజు పరిశుద్ధ గ్రంథం లేదంటే తనని ప్రేమించిన ప్రతి బిడ్డ పైన ఏందంటే అయినా ఆత్మను కుమ్మరిస్తున్నారు. దాన్ని గుర్తించట్లేదు. మళ్ళీ ఒక ఆత్మ ఉంది, నిజమే, నీలో ఒక ఆత్మ ఉంది, కానీ రెండో ఆత్మ అంటే దేవుడు పంపించిన ఆత్మ. నీలో ఆత్మ ఎలాంటిది అంటే నీ శరీరం ఎట్లా చెప్తే అట్లే వెంతది ఆత్మ. కానీ దేవుడు ఆత్మ ఎట్లా ఉంటుంది అంటే దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తుంది. చూడండి, నీలో 2 ఆత్మలు ఉంటాయి. ఒకటేం ఆత్మ? మంచి ఆత్మ ఉంటుంది, చెడు ఆత్మ ఉంటుంది. అప్పుడప్పుడు అంతా చెప్తారు కదా, నీది ఏ బుద్ధిరా, నీది మంచి పనులు చేస్తే నీకు మంచి పనులు చేసేవారు అంటారు, లేకపోతే నీకేం బుద్ధిరా అంటారు కదా. అట్లా మన 2 ఆత్మ ఉంటుంది. ఒకటి చెరువు మార్గంలో వెళ్ళమంటుంది, ఇంకోటి పాపము చేయంతది. ఇదిగో తాగు, సందరాలు, సినిమాలు చేయి, శకరాలు చేయంతది. ఇంకోటి ఆత్మ ఏం చేస్తుందంటే ప్రార్థన చేయి, స్తుతించు, అనేక కుటుంబం గురించి ప్రార్థన చేయని ప్రేరేపణ కలుగుతుంది. కానీ ఈ శరీరము 2 ఆత్మల విషయంలో ఏమవుతుంది? పోరాటం జరుగుతుంది. ఇక్కడ పోరాటం చూసారా? అక్కడ ఏమవుతున్నారు? దేవుడు ఆత్మ దిగి వచ్చున్నది. ఆకాశం తెరబడి ఆత్మ దిగి వచ్చింది. సరే, ఇక్కడ వాడికి బాగుంది, దేవుడు బాగుంది. ఆకాశం తెరబడి ఇదిగో నీవు నా ప్రియమైన కుమారుడవి. ఏం దేవుడు పిల్లరా? నా ప్రియమైన కుమారుడివి, నీ యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు బిడ్డలారా, నిజమే, దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకు రాపించాడంటే యేసు ప్రభు
ఆయన ఎంతగా ప్రేమించున్నాడు. ఎందుకు దేవుడైన తండ్రి కుమారుని ఎందుకు అంతగా ప్రేమించున్నాడంటే సర్వ మానవుల కోసము సర్వ మానవుల కోసము రక్షణ లేదు. దేవుడు ఏం చేశారంటే, దేవుడు వెళ్ళారా, దేవుడు మనుషులు పాపముతో నిండిపోయి ఉన్నారు. మనుషులు పాపముతో నిండిపోయి ఉన్నారు. అందుకని ఈ పాపం చేసిన బిడ్డలు దేవుడితో చేరలేకపోతున్నారు. చూడండి, మొదటగా భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు ఎవరితో నడిచాడమ్మా? భూమి ఆకాశము సృజించిన తర్వాత దేవుడు ఎవరితో నడిచేవాడు? మనుషులతో మాట్లాడేవాడు, నడిచేవాడు. కాలము గడిచలేపే దేవుడు ఏం చేస్తాడు? నడుస్తున్నారు, మనుషులతో మాట్లాడుతున్నారు. ఇంకా కొంచెం కాలం ముందుకెళ్తే మనుషుల మధ్యలో నివసించున్నారు, కానీ వాళ్ళతో మాట్లాడేదానికి వాళ్ళు ఏమైపోతున్నారు? భయపడిపోతున్నారు. ఇంకా కొంతకాలం వెళ్తే, కొన్ని సంవత్సరాలు కలిస్తే మనుషులతో మాట్లాడేదానికి కరువు అయిపోయింది. ఏమైపోయింది? కరువు అయిపోయింది. ఇంకా ముందుకెళ్తే దేవుడు వెళ్ళారా, ఇంకా ముందుకు ఏమైపోయింది? మనుషులకి దేవుడికి సమాధానం లేకుండా పోయింది. అక్కడి నుంచి చూడండి, ఎక్కడి నుంచి ఎంత దూరం అంటే ఈ సాతాను దేవుడి విషయంలో మన మధ్యలో ఎంత దూరం పడిచింది చూడండి. ఏం దేవుడు పిల్లరా, అక్కడ ప్రేమ చూడండి చాలా దూరం వచ్చేసింది. మన కుటుంబంలో కానీ మన బిడ్డలు కానీ మనల్ని విడిచిపెట్టి ఎంత బాధగా ఉంటుంది. నువ్వు కలిసి వాళ్ళతో భోజనం కొలిచి వాళ్ళతో బాగున్నప్పుడు ఒక్కసారిగా నిన్ను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోద్ది, నువ్వు ఎంత బాధపడతావు? ఒక తల్లిగా నువ్వు ఎంత పడతావు? అదే రీతిగా తండ్రి అయిన యెహోవా చాలా బాధపడుతున్నారు. నేను సృజించుకున్న ఈ బిడ్డలు నాకు దూరం అయిపోతున్నారే, నన్ను దగ్గరికి ఉన్న నా బిడ్డల్ని దూరపరుస్తున్నారు, ఏందని చెప్పి బాధపడుతున్నప్పుడు ఒక గొర్రె పిల్ల ఆయనది వెతికి వచ్చింది. ఒక గొర్రె పిల్ల ఆయన దగ్గరికి వచ్చి, ఓ నా తండ్రి, ఎందుకు దుఃఖిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే, ఇదిగోరా నా ప్రజలు, నా బిడ్డలు నా స్వరూపముతో సృజించుకున్న నా బిడ్డలతో నేను తిరుగుతున్న కాలంలో బాగుండింది. ఈ సాతాను నన్ను వీళ్ళ నుంచి దూరపరుస్తున్నారు. ఎంత నా మాటలతో బలపరిచినా, ఎంతగా ప్రేమించినా, ఎంత ఆశీర్వదించినా, ఎంత అభివృద్ధి అయినా కానీ నా బిడ్డలు ఏమైపోతున్నారు? నా ఇంటి నుంచి దూరం అయిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభువు ఆలోచించి, నీ బిడ్డల్ని నేను దగ్గరికి చేరేస్తాను తండ్రి, ఈ భూమిపైకి నన్ను పంపించు, నీ బిడ్డల్ని నీ దూరం పంపిస్తున్నా, ఈ సాతాను కాడి నుంచి నీ బిడ్డల్ని విడిపించి, నువ్వు చెప్పావు కదా మరణిస్తే తప్పక పాయచిత్తం లేదు ఈ మనుషులు కానీ చెప్పి నువ్వు లేఖనం రాసినావు కదా, ఆ లేఖనం కానీ నేను నెరవేరుస్తా. నీ ప్రజల కోసం ఆ పాప క్షమాపణ నీ బిడ్డలకి వీలు కాదు కాబట్టి ఆ పాపం అంతా నా పైన ఒప్పుకుంటా. ఆయన రే నువ్వు పరిశుద్ధుడురా, నీకు పరలోక రాజులు ఎంతో ఘనత ఉందరా, ఉత్తరేరా అంతే. లేదు తండ్రి, నువ్వు బాధపడుతూ నేను చూడలేనయ్యా, నువ్వు దుఃఖించడం నేను చూడలేనయ్యా. నీ ప్రజలు, నీవు సృజించిన ప్రజల్ని, నీ పొలిగితో ఉన్న బిడ్డల్ని నేను పరలోక రాజ్యానికి చేరస్తాను తండ్రి. నీ చిత్త ప్రకారముగా నన్ను ఈ భూమిపైకి పంపు, నీ బిడ్డ పాపాలని నా పైన మోసుకొని. అందుకే యోహాను చెప్తారు, ఇదిగో లోక పాపము మోసుకొని పోయే గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల త్యాగము చేస్తుంది కాబట్టి ఈ రీతిగా నువ్వు ఇక్కడ సజీవుడిగా ఇక్కడ ఆయన స్తుతిస్తున్నావు, ఫ్యాన్ దగ్గర కూర్చుంటున్నావు. దేవుడు పిల్లరా, అంత దేవుడు ఏం చేశాడంటే భూమిపైకి వచ్చి తట్టుకోలేక ఆయన ఆనందం, ఆ బాప్తిసం పొందాలని ఆయన ప్రేమ పొంగిపోయి ఆకాశం తిరగబడి, ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతనందు నేను ఆనందిస్తున్నాను. చూడండి, ఆది కాండం నుంచి జక్కే వరకు దేవుడు ఎంత బాధపడి ఉంటారు చూడండి అమ్మ. ఎన్ని సంవత్సరాలు బాధపడి ఉంటారు, ఎన్ని యుగాలు బాధపడి ఉంటారు, కానీ ఆయనకి ఆనందం కలిగించింది ఎక్కడ?
ఆయన ప్రియమైన కుమారుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేదానికి వచ్చారని తెలుసు, కానీ ఆయన ఏమవుతున్నారు, నీవు నా ప్రియమైన కుమారుడివి, నీ యందు నేను ఆనందిస్తున్నాను. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకున్నాం. దేవుడి పిల్లారా, యేసు ప్రభు మనిషి రూపంగా ఉన్నారా, దేవుడి రూపంగా ఉన్నారా? ఆయన తండ్రిని ప్రేమించున్నాడు, తండ్రిని సంతోషం పెట్టించారు, కానీ మనం ఇంత చేయలేకపోతున్నాం. దేవుడు బిడ్డలారా, చాలా అనుకుంటాం ఆయనకి అన్నీ తెలుసు, యేసుప్రభు ఈ భూమిపైకి వచ్చాడు, చచ్చిపోతారని తెలుసు, అన్నీ తెలుసు, అంతే అన్నీ తెలుసు, కానీ మనిషి ఎట్లా జీవించారు అట్లే జీవించారమ్మా. మనుషులు ఎట్లా ఉన్నారు అట్లాగే ఉన్నారు ఈ భూమి పైన. ఆయన చాలామంది తెలియదు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో ఆయన 3 సంవత్సరాలకే కనిపించారు. ఆయనకి వయసు ఎంత అప్పుడు? 33 సంవత్సరాలు సువార్త చేశాడు. ఈ 30 సంవత్సరాలు ఏం చేసేవాడు? ఏ పని? సువార్త కాదు, చెప్పండి. కొయ్యి పని అంటే అది ఏంది? వడ్రంగానే అనే కొయ్యనా ఒకటే. వీడు తెలుగు పేరు, నేను ఇంగ్లీష్ పేరు. దేవుడు బిడ్డలారా, 30 సంవత్సరాలు ఆయన ఏం చేసేవాడు అంటే పని చేసుకునేవాడు. ఏం చేసుకునేవాడు? పని చేసుకొని వాటికి కావాల్సిన వస్తువులు తీసుకుని పని చేసి వాటిని ఏం చేశారు? పట్టణంకి వెళ్ళి అమ్ముకునేవాడు. అంటే మనుషులు చేసేదే చేస్తున్నారు కదా అని ఏం చేయలేదు కదా. తర్వాత ఏం చేసేవాడు ఆయన? కాదు, 30 సంవత్సరాలు సువార్త అంటే 3 సంవత్సరాలు చేసింది. ఈ 30 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఇంకా 30 సంవత్సరాలు వచ్చిన వరకు ఏం చేశారు? కొయ్యి పని చేశారు మాట. ఇంకా ఏం చేసేవాడు? తల్లిదండ్రుల దగ్గర ఉన్న గాడు ఉంటారమ్మా. ఏం చేసేవాడు అంటే తండ్రి దగ్గర నుంచి ఆయన ప్రార్థన శక్తి పొందుకునేవాడు. చూడండి, పని చేస్తారు, ప్రార్థన చేస్తారు, పని చేస్తారు, ప్రార్థన చేస్తారు. అట్లాగా చేసి 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 దేవుడి దగ్గర ఏంటంటే బలమును పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? బలమును పొందుకుంటే లోకంలో మనిషికి నీకున్న జ్ఞానం ఓడుకొనదు, ఓడుకున్న జ్ఞానం వీడుకొనదు. సాతానుగాడు కుయెత్తి కలిగిన వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు వాడు? రే ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చానయ్యా. నన్ను దేవుడే చెప్తున్నారు, నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు నువ్వు? చెప్పలేదు ఇక్కడ వాక్యంలో ఉందా లేదా? నన్ను నీవు ఇందుకు ప్రేరేపణిస్తున్నావు అంటే దేవుని ప్రేరేపిస్తారు. అందుకే భూమిపైన మనుషులు ఎంత ప్రేరేపణిస్తారు కూడా ఆలోచించండి. వాటి ప్రేరేపణ మనుషుల ఆలోచన, మనుషుల మాటలని ఆయన ఏం చేస్తానంటే పని చేస్తానే ప్రభు దగ్గర నుంచి జ్ఞానాన్ని పెంచుకుంటానే ఉన్నాడు దేవుడి పిల్ల. అయినా ఏ జల్సాలు చేయాలా, యూత్ తెలియ ఎంజాయ్ చేయాలా, కానీ నీలాగా సాధారణంగా జీవించాడమ్మా. అనుకుంటా ఏం చేశారు 3 సంవత్సరాలు కాదు అనుకుంటా. కాదు, దాని వెనకున్న లోతునుగానే ఆలోచించాలి మనం. ఆయనకి ఎక్కడికి వెళ్ళిన మొదటికి ఏంటంటే ఈరోజు ఒక గ్రామంకి వెళ్ళారా, ప్రార్థన చేసారా, స్వస్థత ఇచ్చారా. చూసారా, ఈ వారమైనా వారం కాదు, అంతకుముందు వారంలో చెప్పుకున్నాం. ఒక రక్త కలిగిన స్త్రీ ఏమైంది? ఆమె కాదు, ఆయనని ముట్టింది. ముడతాను ఆయనలో ఉన్న అంటే ఆయన ఏం చేశాడు అంటే ప్రభావాన్ని పెంచుకునేవాడు. ఇప్పుడు ఆ ప్రభావం వెళ్ళిపోయింది. ఆ ప్రభావం రావాలంటే ఏం చేయాలి? ఆయన మళ్ళీ ప్రార్థన. ఆ ప్రార్థన ఎప్పుడంటే 6 గంటలకి సువార్త ప్రకటించి 7 గంటల నుంచి అయినది తెల్లవారి 5 గంటల వరకు దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నవాడు అమ్మ. ఈ రోజులు కానీ నువ్వు కానీ ప్రతి ఒక్కదానికి అధికారం ఉంది. ప్రతి ఒక్క నీ కుటుంబంలో నీవే స్వస్థత కలిగే శక్తి నీకు ఇచ్చున్నాడు. కానీ నీవు ఎప్పుడు ప్రార్థనకి దూరం అవుతావో ఆ శక్తి నీకు రాదు. నీవు ప్రార్థన ఉంటే, దేవుని ఆరాధిస్తే, దేవుడి సన్నిధిలో ఎతికి ఉంటే, కనిపెట్టుకుని ప్రార్థిస్తే ఆ శక్తి నీకు వస్తుంది. ఆ శక్తిని కోసం మనం గుర్తించాం. తండ్రి చూడండి, యేసు ప్రభు చూడండి ఎంత సూటికేస్తారు.
మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వస్తానంటే ప్రభువుని ప్రార్థనలో ఆయన శక్తిని పొందుకునేవాడు దేవుడు పిల్లలు. ఆ శక్తిని తొక్కున అంచనా వేయకండి. ఏంది మనుషులు, దేవుడు చెప్తాను, ఈ భూమి పైన మనుషులు చేసే ప్రతి ఒక్కరు ఆయన చేయగలరు. చేసి ఆయన శక్తి పొందుకుని అట్లాగా మీరు కానీ ప్రతి ఒక్కటి చేయగలరు మీరు. కానీ వాటిని భయపడబాకని అంటున్నారు దేవుడు. ఇప్పుడు ఇది పాస్టింగ్ ఉంటున్నారు, చాలా మంది పాస్టింగ్ ఉంటున్నారు. రే వాళ్ళు ఇది మంది కానీ రా, మన వాళ్ళు రా, పాస్టింగ్ ఉంటారమ్మా. పాస్టింగ్ ఎన్ని రోజులు ఉంటారు? 40 రోజులు. ఎప్పుడు వాడికి ఎప్పుడు ఉపవాసం ఉంటారు? పొద్దున్న లేచి 3 గంటలు ఉంటారు. మంచిది. దేవుడు బిడ్డలారా, 3 అయిపోయింది, ఏం చేస్తారా? నేనమ్మా ఎందురా, ఇది కరెక్ట్, ఇది 100% ఇదే కరెక్ట్. చూడండి, 6 గంటలకు స్టార్ట్ చేస్తారు అనుకోండి, 6 గంటలకి ఉపవాసం స్టార్ట్ చేస్తానండి, 7 గంటల వరకు టైం చూడు, 8 గంటలకు చూడు, 12 గంటలకు చూడు, 2 గంటలకు తీసుకోండి, 3 అయిందా లేదా, 3 అయిందా లేదా, 3 అయిందా లేదా, ఇంకా లగో వేస్ట్ ఉపవాసం. ఆ ఉపవాసం వేస్ట్, 100% వేస్ట్. యేసు ప్రభు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారమ్మా? ఎక్కడ ఉన్నారమ్మా ఆయన? కొండపైన. మీరు ఎక్కడ ఉన్నారమ్మా? ఏసీ ఆన్ చేసుకుని ఫ్యాన్ దగ్గర ఉన్ని నాతో మాట్లాడబాక, నేను చాలా ఉపవాసం ఉన్నా. వేస్ట్. ఏమండి, అన్నమో కూర నువ్వే వండుకోనండి, నేను ఉపవాసం ఉన్నానా? వేస్ట్. నిజం చెప్పండి, నిజమే కదా. మన చెన్నైకి వెళ్ళా నేను నిన్నే, ఎవరి పేర్లు వెళ్ళండి, మా అక్క ఉపవాసం, అదే సాక్ష్యం చెప్తా, ఇది ఒక ఉపమానంగా చెప్తున్నా. ఎన్ని గంటలకు వెళ్ళినామే అంత, 12 గంటల పడుకుంది. సరే అని చెప్పి మేము తిందుకొచ్చామన్నాం, బాబుని పట్టుకోమన్నా. రే నేను పట్టుకోరా, పైకి వెళ్ళి తినేసి వస్తా ఉన్నారు. ఎంత అయింది టైం? 12 అయిపోయింది, కరెక్ట్గా 12 అయిపోయింది. సరే రేరా, అదే కాదు ప్రపంచంలో చూడండి ఎట్టే ఉంది, ఆ పిల్ల అమ్మాయే కాదు చాలా మంది అట్టే ఉన్నారు. సరే అని చెప్పి, సరే పా అమ్మాయి, నేను పైకి పోదాం అని చెప్పి పైకి వెళ్ళాం. తల్లి పైకి వెళ్ళి కూర్చున్నాము, లబలబలు తింటుంది. సరే తిన్నే, అదే సరే తిందండి. కానీ ఎదురుగా ఒక ఆమె కూర్చోందమ్మా. అంటే మాకు గొప్పతనంగా చెప్తాను, వినండి, బాగా వినండి, అడగండి ఎవరైనా మీ ఈ స్థానంలో. ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంది. అప్పటికి ఓపెన్ చేయాలి అమ్మాయి, తినేదానికన్నా ఓపెన్ చేయాల. చూస్తూ ఉంది, ఎదురు ఏం చూస్తా అని చెప్పి మా అక్క నేపాటికి నేను కూర్చొని పిల్లోడు నిద్రపోతున్నాడు, ఓడి ఇటు పడుతుంది నేను చూస్తా ఉన్నా. ఈ అమ్మాయి దిక్కులు చూస్తూ ఉంది. మా అక్క అనుకుని నల్ల ప్రాబ్లం ఏమైనా వచ్చిందా, అదే ఏడొస్తుంది అంట అవి. సరే అని చెప్పి, అరే అవి ఏంది ఆడొస్తుంది, ఆకలికి ఏమైనా ఉందా అని. అంతే అమ్మాయికి పేరప్పన అనేది మాత్రం ఆకలితో ఉందనింది. సరే అని చెప్పి నేను తమిళ్ కొంచెం వచ్చు కదా, నాకు దేవుడు వచ్చి కాల, సిస్టర్ సాప్రయా అన్నాడుగా. తిన్నా, నువ్వు తిన్నంతో కదా బిర్యానీ తినలేదా? నైట్కి అంత ఎవరైతే సాప్రో సిస్టర్ అన్న, సాప్రయా. సరే అని చెప్పి, చపాతీ తింటావా, పెరుగన్నం తింటావా అమ్మ అన్న. పెరుగన్నం తింటానయ్యా అనింది. సరే అని చెప్పి తల్లి ఆమెకి ఇచ్చాము, గబగబిల్లి తినేసింది. సరే అని నా నా మనసు అయితే ఆగల, 2 చపాతీలు తీసుకెళ్ళా, ఒక చపాతీ చాలనింది. సరే అని చెప్పి నాకెందుకు మనసు అప్పటికి ఆగల, ఇంకో చపాతీ, టీ నువ్వు తిని చాలు కానీ తీసుకున్నా. మా బావ గాంధీ అంటున్నాడు, బావా నీకు చాలది అది 3 చపాతీలు వేసి కావాలేసి, అక్క మధ్యాహ్నం కానీ ఇదే తిన్నని చెప్పా. వద్దని టిఫిన్ ఆమె ఆకలితో. ఆమె ఎవరు మొత్తానికి చూసుకుంది, ఆమె ఎక్కడో నిందో నడుచుకొని నిందో ఎవరో తిరిగి అక్కడ వర్క్ ఎందుకు అంటే ఆ హాస్పిటల్లో ఆమెని పట్టించుకోలే. దేవుడు బిడ్డలారా, మీకు చెప్తున్నాను, ఉపవాసం అంటే నీ ఉపవాసం కాదు, నీ ఉపవాసం నీ ఆకలి ఎదురువాడికి తెచ్చాలి. అంటే ఎదురు మనిషిని, అంటే ఉపవాసం ఉన్నప్పుడు మిడతాప్పుడు వాళ్ళు బాధ, వాళ్ళు కన్నీటి చూసిన వాళ్ళని అడిగి వెళ్ళి ఎందుకు ఏడాస్తావు ఏందన్న అడుగు. అది అయిపోయిందా? దేవుడు చూడండి, నాకు చెన్నైకి ఎందుకు ప్రపంచం ఇగో ఇలాంటి కొన్ని కొన్ని నేర్పించండి. సరే అని చెప్పి ఆ సబ్జెక్ట్ అయిపోయింది. ఒక సిస్టర్ వచ్చింది అక్కడికే, భోజనం టిఫిన్ చేసేదానికి.
12 అయిపోయింది కదా, భోజనం చేసేదానికి వచ్చింది. అమ్మాయి కరెక్ట్గా మాట్లాడితే లబలబ తినేసి 12 అయిపోతానే. ఇక్కడ ఆ సిస్టర్ ఉపవాసం ఉందో లేదు నాకు తెలియదు తల్లి. భోజనం ఎదుట పెట్టుకుని ఓపెన్ చేసుకుని పక్కన వాక్యం ఆమె కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంది. వాక్యం చదువుతుంది. కన్నీళ్ళతో వాక్యం చదువుతుంది తల్లి. కన్నీళ్ళతో వాక్యం. మనోళ్ళు వాక్యం చదవడానికి బతకో, కానీ అవి కన్నీళ్ళు వాక్యం, ప్రార్థన కాదు, వాక్యం చదివితే కన్నీళ్ళు కారొస్తున్నాయి, ఏడుపు వచ్చేస్తున్నాయి. నాకు అర్థం కావట్లా. ఎవరికా ఏడుపా? ఉతికి ఆరేస్తా నన్ను. ఏడుపు అనేది అయిపోయింది నాకు. ఇప్పుడేలా ఉతుకుతున్నాడు ఆయన నన్నట్టే. ఏ జబ్బులు ప్రభు, ఏ జబ్బు అంత తెప్పుతున్నాడు. మీకేం వినిపోతున్నారు? నన్ను ఉతుకుతున్నాడు ఆయన. మీరు ఉతుకుతారు కదా, రాయి పని ఏం ఉతుకుతారా? ఎట్ట ఉతుకుతారా? అటు బాధతున్నాను నన్ను. మీకు అర్థం కావట్లా. తల్లి కన్నీళ్ళు ప్రార్థన చేస్తుంది, ఆమె వాక్యం చదువుతుంది. వాక్యం చదువుతున్నా అంతే మా అక్కని పిలుస్తా, చూసి లేచుకో. లబలబ తింటాం కదమ్మా. మొదటిగా అమ్మాయి ఉపవాసం ఉంది, నాకు తెలిసి అదే అనిపించింది. ఉపవాసం ఉంది, వాక్యం అరగంట సేపు వాక్యం చదివిందమ్మా. ఆమె ఎంతసేపు 12 గంటలకు అనుకో, 12 గంటల టైం వెళ్ళిపోతుంది, 12:30 అయిపోతుంది, 1 గంటకి కావస్తుంది, ఆయన వాక్యం చదువుతా ఉంది. ఆమె వాక్యం పూర్తయిన తర్వాత కృతజ్ఞతలు చెల్లించి అప్పుడు ఆమె ఏం చేస్తుంది? శరీర ఆహారం. అంటే మొదటగా ఉపవాసంలో ఆత్మీయ ఆహారం అనగా దేవుడు వాక్యము భుజించిన తర్వాత లోకము శరీర ఆహారం అప్పుడు భుజించినవి. నీవు ఈ రోజులో ఉపవాసం అంటున్నావే, ఆ ఉపవాసంలో మొదటగా నీ ఆహారం ఏది పోవాలంటే జీవం కలిగిన వాక్యం అనే ఒక ఆహారం వెళ్తే అప్పుడు లోకం ఆహారము పని చేస్తుంది. ఆ రిజ్జిని చెప్తానంటే దేవుడు నాకు అక్కడ లేపితే ఒక గుణపాఠం, ఒక వాక్యం నేర్పించాడు ఆయన. ఒక సువార్త ప్రకటించాడు. ఎంత గొప్ప సువార్త ప్రకటించాడు, అంత గొప్ప సువార్త నాకు నేర్పించాడు. అక్కడ చూడండి, కన్నీళ్ళు కారుతుంది. అక్కడ కన్నీళ్ళు పాడుతున్నా. ఒక్కొక్కరు చేస్తారు రహస్యంగా చేసే ప్రార్థన. అంటే అక్కడ రహస్యంగా చేసేదానికన్నా అవకాశం లేదు. ఉన్న దాంట్లో ఆమె దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. కృతజ్ఞతలు ఈ రోజుల్లో మనం కానీ అంతే కృతజ్ఞతలు చెల్లించుకునే లాగా ఆలోచించండి మీరే. చాలా మంది అంటారు, నన్ను అడతారు ఉపవాసం. నేను ఉపవాసం లేను. ఉపవాసంతో నువ్వు దేవుడి సన్నిధానం గడపాలి, ఆ రోజంతా దేవుడి సన్నిధానంలో ఉండాలి. సరే, వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఆమె ప్రార్థన ఎంత గొప్పదై ఉన్నది, ఎంతో గొప్పదై ఉన్నది దేవుడి బిడ్డలారా, ఎంతో గొప్పదైనది. అంతేకాదు, ఇప్పుడు ప్రేమ చాలా మంది అనుకుంటుంది. అక్కడికైనా ఒక సాక్ష్యం చెప్తాను. చాలా మంది లేదంటే దేవుడు బిడ్డలారా, ఏంది దేవుడు నన్ను ప్రేమించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా కుటుంబం స్థితి ఏంది, నా బిడ్డల పరిస్థితి ఏంది, ఆయన నేనే పట్టించుకోవట్లేదు అంతే. దేవుడు బిడ్డలారా, ఉన్న దాంట్లో నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు. నిజం చెప్పాలంటే అక్కడ నేను చూసి అన్నీ ఏంటంటే ఒక సాక్ష్యంగా నాకు దేవుడు, నేను ప్రాణాన్ని రాను, నేను రాలేను మీరు ఎలాని, కానీ దేవుడు ఎందుకు నడిపించే దేవుడు బిడ్డ అక్కడ స్టోరీ కానీ చెప్తానండి. దేవుడు బిడ్డలారా, నిజంగా ఈ మాట చెప్పిన తర్వాత ఎంతో 99% మనం ధన్యులని నిజం చెప్పాలంతే. ఏందంటే దేవుడు బిడ్డలారా, నీవు ధన్యులు అని అందరివి. మీకు అప్పులే ఉన్నాయి, అప్పులే ఉన్నాయి నీకు, లేకపోతే చిన్న చిన్న శ్రమలే ఉంటాయి, మనోవేదన అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ. ఎట్లా అంటే దేవుడు బిడ్డలారా చూడండి, అక్కడికి వచ్చిన బిడ్డలందరూ ఎట్లా అంటే మతిస్థితి లేని బిడ్డలే. ఏంది మతిస్థితితో లేని బిడ్డలు ఎట్టుంటారు బిడ్డలారా? ఏదో చేస్తారు, ఏదో అంటారు. ఒక వ్యక్తి అంతే, నేను అమ్మని నేను చూపిస్తా, నోడి కొట్టేసుకుంటున్నాడు. ఇదే ఇంకా సౌండ్ వచ్చేస్తుంది, కొట్టేసుకుంటా ఉంటే రీసౌండ్ ఏమైనా వచ్చింది అనుకో, కొడుకేసుకుంటున్నారు. ఈ పక్క ఇక్కడంతా మచ్చలు పడిపోయి కొడుకేసుకుంటున్నారు. తల్లికి ఎంత మనోవేదన ఉంటుందమ్మా. దేవుడు మనల్ని ఆ స్థితిలో కానీ పెట్టలా. ఏంది ఆ స్థితిలో కానీ పెట్టలా దేవుడు మనల్ని. ఆయన నన్ను ప్రేమించున్నాడు కాబట్టి కొంచెం కాక కొంచెం ఇచ్చున్నాడు అంతే. శ్రమ లేకపోతే నీ మోకాలు వంగవు. నీకు శ్రమ కొంచెం అన్నా, ఆ శ్రమ లేకపోతే నీ మోకాలు వంచవు, దేవుడికి దగ్గరగా ఉండలేవు. కానీ ఆ నిమిషంలో నాకు అనిపించింది, దేవుడి బిడ్డ ఇల్లు తల చేతిలో ప్రార్థన పెట్టాలనుకున్న ఆ కుమార్తె ఆ బిడ్డ తలపైన ప్రార్థన పెట్టి ఏది జరిగినా ప్రార్థన చేయాలంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎందుకు ఆపేశాడు.
ఆపివేశారు, పరిశుద్ధాత్మ ఆపివేశారు. ఎందుకు ఆపేశారు? నా పేరు అనేది ఆగిపోయినా, కానీ నా ప్రార్థన మాత్రం చేస్తా. దేవుడు వీళ్ళు అది చూస్తే చాలా మంది వాళ్ళు బాగున్నారు కదయ్యా, వాళ్ళకి ఏమయ్యా, నాకేమయ్యా ఇట్టు బిడ్డ, ఎంత మాత్రం అనబాకండి. దాని స్థితి అన్న నువ్వు కొంచెం మేలు, కానీ అక్కడ మతి స్థితి లేని బిడ్డలు చూస్తే దేవుడు బిడ్డలరా, చిన్న బిడ్డల నుంచి మా షాపులో అన్న ఫ్రెండు 7 నెలల డెలివరీ అయిపోయిందంట. 7 నెలల డెలివరీ అయిపోతే ఎమర్జెన్సీగా ఇక్కడ ఉన్న వాళ్ళు బతకటం కష్టం, చెన్నై తీసుకెళ్ళిపోమంటే అప్పటికప్పటికి 1 గంటకి వ్యాన్ మాట్లాడుకొని జూనియర్ డాక్టర్లు పెట్టుకొని కరెక్ట్గా చెక్ పోస్ట్కి వచ్చి లేపి బాబుకి ఫిట్స్ వచ్చేసిందంట. ఆ సీనియర్ డాక్టర్లు ఇమీడియట్గా ఇంజక్షన్ ఇచ్చారు కానీ బతికారు, లేకపోతే ప్రాణం అక్కడే పోయింది. కానీ అదే హాస్పిటల్లో 6 నెలలు ఉండేదానికి 18 లక్షలు పట్టి, ఎన్ని లక్షలు? 18 లక్షలు 6 నెలలు. ఎంత మనోవేదన. కానీ దేవుడు మనల్ని అట్లా ఉంచారా? అట్లా పోషిస్తున్నారా దేవుడు మనల్ని? కానీ దేవుడు ప్రేమను అక్కడ అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. ఇక్కడ అయ్యా నీ కృపను బట్టి ఈ స్థితిలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి ఏ రోజైనా మనల్ని ఆయన ప్రేమించలేక ప్రార్థన చేసామా? చేయము. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన నేను చెప్తాను కదా, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన కాదు, శ్రమ రాకమునిపై ఆయన మొహం చూడు, ఆయన మొహం చూడు నువ్వు. లేదు శ్రమ వచ్చేసిన తర్వాత ఆయన మొహం చూసి ఆయన మొహం తెప్పుకుంటారు అంతే. ఎందుకు తెప్పుకుంటారు? ఊరికే తెప్పుకోరు, నీలో మార్పు మొదలవ్వాలి. ఏం మొదలవ్వాలి? మార్పు రావాలి మనిషి జీవితంలో. ఆ నిమిషంలో నేను అనుకున్నాను, దేవుడు బిడ్డ నిజంగా మా అక్కకి చెప్తున్నా, బిడ్డలు లేక అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళకున్న స్థితి నీకు రాకుండా ఇంకా ఎవరు రాకుండా దేవుడు నిలబెట్టినట్టు ఎంత కృతజ్ఞతలు చెల్లించుకోవాలి దేవుడు బిడ్డల. ఎన్ని కృతజ్ఞతలు చెప్పండి. సరిపోదు. ఏంది మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఎందుకు ఈ బాధలు అంటే, అమ్మా పక్కకి వెళ్తే పక్కకి ఊరికెళ్ళి చూస్తే ఆ అనుభూతి కనిపిస్తుంది. మనోవేదన. తల్లి ఎంత బాధపడుతూ ఉంటుందా, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ బిడ్డ వైపు చూస్తా ఉంటే ఆ తల్లి ఎంత మనోవేదన ఆలోచించింది దేవుడి బిడ్డ. నిజంగా చెప్పాలంటే ఆ నిమిషం దేవుణ్ణి ఏం చేసినా మన బిడ్డల్ని అట్ట ఉంచట్లా దేవుడు. ఆ స్థితి కూడట్లా, ఆ పరిస్థితితో రానిట్లా, ఆ పరిస్థితి రాకపోతే ఆయన మనల్ని ఏం చేస్తారు? తప్పిస్తున్నారు దేవుడు పిల్లల. ఆ స్థితిలో ఉంచడానికి దేవుడికి మనం ఏం చేయాలంతమ్మా? అనుదినము నువ్వు రోజంతా ప్రార్థన చేసినా సరిపోదు. ఏంది? రోజంతా ప్రార్థన చేసినా సరిపోదమ్మా ఆయన కృతజ్ఞతలు. అంతేకాదు, అందుకే తండ్రి ఏం చేశారు? ఎందుకు నా ప్రియమైన కుమారుడు నీ యందు నేను ఆనందిస్తున్నాను అంటే దేవుడు ఆ ప్రేమ వెనక ఎంత మనోవేదన ఉందో మీకు తెలుసా? చాలా మంది ఈ లేఖనంలో తండ్రి ఆ కుమారుడు ప్రేమించుకున్నారు, కానీ ఆ వెనక నా లోతు తండ్రి ఎంత బాధపడుతున్నారంటే నీ కోసం నా కోసం ఆయన సజీవుడు ఉన్నా నీ కోసం నా కోసం ఆయన ఏం చేస్తున్నారు దేవుడు బిడ్డలారా? ప్రాణం పెట్టున్నారు. ప్రతి ఒక్క పాపుల కోసం ఏమై ఉన్నారు? ఆయన ప్రాణం పెట్టినాడు. నీకున్న శాపాన్ని ఎవరు పైన వేసుకున్నాడు? అల్లాడిపోయారు అమ్మ, సిలువలో అల్లాడిపోయాడు. నీలో ఉన్న పాపం ఆయన వచ్చేసిన వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయి తండ్రి తండ్రి నన్ను ఇంటికి విడిచిపెట్టు అని ఒక వేదన, ఆ వేదనను గుర్తిస్తున్నారు మీరా. అందుకే అన్ను దినము మీ ప్రార్థన ఖచ్చితంగా యేసు రక్తం అనే పాట పాడుకోండి. యేసు రక్తము గుర్తించాలి, ఆ సిలువ యాగం గుర్తించుకోవాలి. మనం ఎంత ఘోర పాపమైన మనల్ని, మనం పడాల శిక్షకి, మనం పడమైన శాపానికి ఆయన ఎంత బలైపోయిన దేవుడు బిడ్డ. నిర్లక్ష్యం చెప్పకండి, వెనక చూడండి. దేవుడు ఏదో యేసు ప్రభువు కదా, మన కోసం కాక ఇంకెవరి కోసం ప్రాణం పెడతారే కదా అనుకుంటున్నారు. తొక్క నుంచి వేయకుండా ఆ సిలువ యాగాన్ని తొక్క నుంచి వేయకుండా దేవుడు బిడ్డలారా, ఆ సిలువలో కాడిన ఆ బొట్టు ఇప్పటికి ఏమై ఉంది? సజీవుగా ఉంది ఆ రక్తము.
నీ రక్తం నా రక్తము ఎండిపోద్ది, పాడైపోద్ది, విలువ లేదు. కానీ ఆయన రక్తం ఇప్పటికేమైంది? సజీవుడిగా ఆ నిత్యంలో ఆ రక్తంలో ప్రాణం ఇంకా బతికి ఉంది. ఎందుకు బతికి ఉన్నంటే ఆయన సజీవుడు కాబట్టి, ఆయన మరణాన్ని చేయించాడు కాబట్టి. మరణాన్ని కానీ ఎందుకు చేయించాడంటే నీ కోసము నా కోసమే. నీవు మరణించేదానికి కాదు ఈ భూమిపైకి వచ్చి, మరణించి మళ్ళీ నువ్వు ఎవరంటే సజీవులు మీరు. ఎగ్జాంపుల్ చూపించారు ఆయన. ఆయన చెప్తారు, మీరు ఎవరు పోలికతో నడవాలంటున్నారు? ఎవరు పోలికతో? మీరు క్రీస్తు పోలికతో నడవండి. ఎవరు పోలికతో అమ్మా? క్రీస్తు పోలికతో నడవమంటున్నారు. కానీ మన పోలికలు ఎవరు పోలికలు? ఎవరు పోలికలు? మా తాత పోలిక. మీ తాత కోటర ముందేసి ఎవరి పేరు అంటే మా నాన్న పేరు. మీ నాన్న కోటర వేసేవాడు, ఎవరు కోటర పెరగాలనా ఏమ్మా? దేవుడు పోలిక, దేవుడు స్వరూపంతో సృజించిన ఈ బిడ్డ దేవుడికి కృతజ్ఞతలు అని చెప్పండి. హాస్పిటల్కి వెళ్తానే, అక్క అక్క ఎవరు పోలికీడు, ఎవరు పోలికీడు, అక్క మా నాన్న పోలికే కదా. అప్పుడు అనండి, ఓమే మీ నాన్న కోటర ముందు దాగి రోడ్లో దొల్లాడు, రేపు నువ్వు అట్టే అవ్వాలా, అవ్వకపోతే నువ్వే చెప్పు అన్నప్పుడు మాట రాదు. ఏం దేవుడు వెళ్ళారా? దేవుడు ఆది కాలంలో ఏం చెప్తున్నారా? మన స్వరూపనందు, ఏంది? మన స్వరూపనందు నరుల్ని సృజించదాము. ఎంత భాగ్యం అమ్మ తల్లి. ఈ మాట చెప్పండి. హాస్పిటల్లో ఎవరైనా అడిగినప్పుడు, హాస్పిటల్లో ఎవరు పలికినప్పుడు, తల్లి నీ కుమారుడు నీ కుమార్తె అదృష్టవంతుడు ఏవాకన్నప్పుడు, దేవుడు పోలికతో నీ బిడ్డ సృజించారమ్మా. నీ తాత, మీ పెదనాన్న, మీ మామ పోలిక దేవుడు స్వరూపొందినప్పుడు వాళ్ళు ఇంకా ఆనందపడతారు. ఏం దేవుడు బిడ్డలారా? వాళ్ళు ఇంకా ఆనందపడతారు. చూడండి, టైం ఉందా? 10 నిమిషాలు ఉంది, ఇబ్బంది లేదు. చూడండి, ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఏందమ్మా? ఎక్కడా? నరులను చేసిన వాళ్ళు ఆయన ఏం చేస్తున్నారంట? సంతాపనం, కన్నీళ్ళు కారుస్తున్నారంట. ఎందుకు చూసుకోండి. ఎందుకు సంతాపనం పడతాం మీకు తెలుసు. మనం చేసిన క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తారు? సంతాపన అవుతానంత. ఆ సంతాపన ఎవరికి పడతావు చెప్పట్లా. ఆయన ఎక్కడున్నాడు? ఉదయం వల్ల దాచుకున్నాం. నీ కన్నీళ్ళు కారస్తామా, నీ పక్కన వాళ్ళకి వీళ్ళకన్నా చెప్పుకుని ఓదార్చుకుంటాం. నీ కన్నీళ్ళు కారస్తామా, బాధ ఉంటుంది, ఎవరికొకరికి చెప్పుకుంటాం ఆ బాధ పోయేదానికి. నీ భర్తకో, లేకపోతే నీ కూతురుకో, నీ కొడుక్కో, లేకపోతే మీ చెల్లెలకో, మీ అమ్మకో, ఎవరికో చెప్పి ఆ బాధ తగ్గించుకుంటాం. కానీ దేవుడు ఎక్కడ దాచుకున్నంత? మనో వేదన గుండెలో పెట్టుకుని దుఃఖపడుతున్నారు. దేవుడి పిల్లలు దుఃఖపడుతున్నారు ఆయన. అంతేకాదు, ఆ దుఃఖమునైనా జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నుంచి నువ్వు దుఃఖపడటము పక్కన వాళ్ళు చెప్పవాకనమ్మా. నీ దుఃఖము దేవుడికి చెప్పుకోండి. నీ దుఃఖం చూసి ఇంకా నవ్వే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. నీ నవ్వు, నీ కడుపు నిండిపోయిందిరా, ఆ పిల్ల ఏడొస్తుందా, వాడు ఏడొస్తున్నారు, వాళ్ళే ఏడొస్తున్నారు, అప్పా సూపరు ఈరోజు మా ఇంట్లో గొలొచ్చాం. ఎందుకంటే వాళ్ళు ఏడొస్తున్నారు. నీకు ఏడుపు ఎవరి దగ్గర వెళ్తాంపే? నువ్వు కన్నీళ్ళు కాస్తే ఆయన దగ్గర కావచ్చు. ఆ కన్నీటిని ఏం చేస్తారంటే ఒక బుట్టిలో తీసిపెట్టి దానికి విలువ కట్టలేరు అంటారు. ఏంది? ఈ కన్నీటికి నేను విలువ కట్టలేను అంటున్నారు దేవుడు. మనుషులు మా ఇంట్లో గొలొచ్చాం, దేవుడు విలువ కట్టలేదు అంటున్నారు. అందుకని మీ బాధలు ఎక్కడ? దేవుడికి. మనుషులకు కాదు నీ బాధ చెప్పుకుని, నాకు కాదు, ఇంకా ఎవరికో కాదు. ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకో తల్లి. మొదటగా దేవుడిని మొదటి స్థానంలో పెట్టు. మొదటి స్థానం ఎవరిని పెడతావు అని పెట్టబాక. మొదటి స్థానం దేవుని పెట్టు. దేవుడు మొదటి స్థానము ఈ భూమి పైన. దేవుడు చూడండి అన్నీ సృజించాడు, కానీ తన బిడ్డల్ని ఎప్పుడు వాళ్ళకి సమకూర్చి అప్పుడు భూమిని పుట్టించాడు. అట్లాగే దేవుడు బిడ్డల నీ కూడా అన్ని సమకూర్చి నిన్ను పెంచుతున్నాడు. ఏంది పెంచడం అంటే, నేను చెప్పాను కదా, అవతల వైపుకి వెళ్తే కూటికి కానీ లేదు వాళ్ళకి. మనకి 5 ఏళ్ళు పోతుంది, వాళ్ళకి ఒక్క పూట కానీ లేదు. ఆ స్థితిలో ఉంచలేదయ్యానని కృతజ్ఞతలను చెల్లించుకో.
మధ్యాహ్న పూట మీరు తింటున్నారు కదా, ఒక ముద్ద తీసుకొని ఇదన్నా చేయండి. ఉదయం ప్రార్థన మీ ఇష్టగతికి ప్రార్థన చేయండి. మధ్యాహ్నం తీసుకొని అయ్యా ఈ ముద్ద, ఈ ఆహారము, పిల్లలు పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లలు ఆకలి వీళ్ళు తెరిపి వీళ్ళు కొన్ని చూడండి. అంటే నిన్ను కాదమ్మా, నిన్ను గారి వాళ్ళు చెప్తున్నా. పిల్లలు చూడండి, మన వీడియో కానీ చూసా, అరే భోజనం చేద్దాం రారా నానా అంటే, మమ్మీ చికెన్ చేయాలా? చూసే తల్లి వినండి, పప్పు చేశాను రా తిందాం అంతే, చికెన్ చేయలేదు మా మమ్మీ అంతే. అరే దేశాలంతా చికెన్తో తింటే చచ్చిపోతున్నారా, కోళ్ళని చచ్చిపోతున్నాయిరా అంతే. ఎప్పుడు వాడుకమ్మా, ఎప్పుడు వాడికి వేరు చేయాలంటే, ఒరే ప్రపంచం అంతా కోళ్ళు చచ్చిపోతా, నీకు ఎన్ని రోజులు ఏందంతే, సార్ నువ్వు తినిపోమ్మా, నాకు ఆకలేదు పో అని అడిచాడు. ఏంద్రా అంతే, కాదు ఈ కోలి చావు నా చావుకు వచ్చిందంత, ఈ కూలి చావు నాకు వచ్చిపడింది, నా చావు. ఏంద్రా మాట్లాడుతున్నావు అంతే, మా నువ్వు తినిపోమ్మా, నేను మళ్ళీ వచ్చి తింటాను. చూసారా, దేవుని నిజంగా దేవుడి బిడ్డలు ఆహారం నీ బిడ్డలకి ఎట్లా అంటే, ఈ పూట ఈ పచ్చడి మెతుకులు కానీ లేని వాళ్ళు కానీ ఉన్నారయ్యా, కానీ ఈ ముద్ద నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. ఈ గంజి నీళ్ళు కానీ లేని వాళ్ళు ఉన్నారయ్యా, కానీ నువ్వు ఇచ్చేవన్నందుకు కృతజ్ఞతలయ్యా. ఈ లెగ్ పీస్గా లేని వాళ్ళు ఉన్నారయ్యా, కానీ నువ్వు ఇచ్చిన బట్టి నీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పి ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలమ్మా. ఒక ముద్ద తీసుకొని పందులు తింటాయి చూసా, కొడుకుని దొంగ ఎవరంత భుజం తట్టుకున్నారు అంత అట్టుంది ఏ దొంగ ఎవరంత భుజం తట్టుకున్నారు అంత అట్లుంది ఇది. అట్లా దేవుడు పెట్టారా, అట్లా కాదు, తీసుకుని అయ్యా ఈ ముద్ద లేని వాళ్ళు కానీ నాకు ఇచ్చే నీకు కృతజ్ఞతలయ్యా, ఈ ఆహారము వాళ్ళకి కానీ ఏదో ఒక రూపంగా పంచిపెట్టయ్యా. ఆ ప్రార్థన ఆ రోజు నాకు చెన్నైలో దొరికింది. ఆ రోజు ఆకలితో లేని బిడ్డకి ఆహారము ఏదో ఒక రూపంగా ఎంతమందిని ప్రార్థన చేస్తుంటారు అది ఆలోచించింది ఆ బిడ్డ కోసం. అట్లాగా దేవుడు తన బిడ్డ ఆకలితో, దేవుడు వాక్యం సెలవిస్తుందమ్మా, సింహము పిల్లలు ఆకలితో అయినా ఉంటాయి కానీ తన బిడ్డలు ఎంత మాత్రం ఆకలితో వండడు. చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకున్నాం. దేవుడు బిడ్డ ఆకలితో ఉండరు తన బిడ్డలు, దానికోసమైనా కృతజ్ఞతలు చెల్లించుకుని మనం భుజించాలి దేవుడు బిడ్డలారా. అంతేకాదు రాత్రిగా పుణుకు తప్పరే, అయ్యా ప్రమాదంలో తప్పించారు, ఇంకో ఆయుష్ నాకు ఇచ్చారు, మరొక వెలుగు నేను చూస్తాను లేదో నాకు తెలియదు, కానీ ఈ పూట నువ్వు ఇచ్చిన కాపుదలను బట్టి, నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీ కృతజ్ఞతలు చెప్పి పొనుకొని ఉదయం పూటగా అయ్యా నీ చిత్తంతో వెలుగు చూసే కృపదాయిని. ఈరోజు ఎంతమంది చూడండి పొనుకొతే వెలుగుని చూడలేకపోతున్నారు దేవుడు వెళ్ళారా. ఎవరిచ్చిన దానంతా ఒక్కసారి నీ ముక్కుని అట్టు పెట్టి అసలు ఏమైపోతుంది, ఊపిరి అట్టు ఆపేస్తే ఏమైపోద్ది, ఎన్నో పోతున్నారు. కానీ ఇందుకు నేను ఇంకా సజీవుడు కొన్నావంటే నీ చేతులతో, నీ స్వరముతో, నీ కాలుతో, నీ శరీరముతో ఆయన్ని గణపరచాలి, ఇంకా నీ ద్వారా అయినా గణపరచుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు దేవుడు బిడ్డ. నీ ప్రార్థన ఆయనకి ఇష్టము ఉంది కాబట్టి ఇంకా ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించు. ఆయన ప్రార్థన నిన్ను ఇష్టపడుతున్నారు. మనం ఏం చేస్తాం, ఏం చేసుకున్నారే ఏం దేవుడు బిడ్డలారా, అట్లా ఉండబాకండి. ఆయన ఎంత మన దగ్గరికి రావాలనుకుంటే నువ్వు నా దగ్గర రంపించుకో, ప్రార్థన అన్ని దూరపరుచుకోబాకండి. లాస్ట్ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండం 22 అధ్యాయం చూడాలి. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ జీసస్. ఆదికాండము 4:3 చూడాలి ఒకసారి. దేవా నిర్భకాండము 26 చూడు ఒకసారి.
అదేరే నిర్భకాండము 26 20 రైట్. నిర్భకాండము 26వ అధ్యాయం చూడండి. నన్ను ప్రేమించి ఎవరన్నా ఆగుతలే, ఎవరిని ప్రేమించి నన్ను కాదు, నన్ను కాదు, నన్ను ప్రేమించి ఎన్ని తరాలు అంతమ్మా? అప్పటికి ఎన్ని లెక్కేసుకోండి బ్రో. తల్లి నీ వయసు అంతమ్మా? వద్దురే, అవునుద్రే. ఇప్పుడు మా పిన్నోడికి వెళ్ళా, ఇప్పుడు మా అవ్వ ఉంది కదా, సరే వినండి, ఎన్ని తరాలు అంటున్నారు అక్కడ? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఏం చేస్తారంత? కరుణించాలంత. ఏం చేయాలి నువ్వు? కాదు చెప్పుతాలి. అది అది పాయింట్. 1000 తరాలు. నేను చెప్పేదాన్ని తల్లి, మా అమ్మోళ్ళ అమ్మ ఎవరు? అమ్మమ్మ. వాళ్ళ అమ్మ ఉంది, ఇప్పటికే వాళ్ళ అమ్మ ఉంది. ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. వెళ్ళి వాళ్ళ మా అమ్మ వాళ్ళ అమ్మ నాలుగైంది. ఇప్పుడు బొట్టోడు ఉన్నాడు కదా, కాదు సారీ వెళ్ళను 4 రాలా. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మోళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ ఉంది. ఇప్పుడు మా అమ్మ దగ్గర 3, నేను 4. ఇప్పుడు మా బుడ్డోడు దాన్ని ఏమంటారు 5 తరాలు. చూసేవాళ్ళు ఉన్నారమ్మ ఇప్పుడుగా. వచ్చా నాయనా అంత బాగా అనిపించింది. వచ్చా తగ్గిపోయావు కాదు, నీ కంటి కనిపిస్తున్నారు, తగ్గిపోయావు కాదు. మా బాబు పక్కన నవ్వుకుంటా ఉన్నాడు. మంచి తల్లి, నీ కంటి సన్నగా ఉన్నానని కనిపిస్తున్నా. అవి ఎట్ట ఉందో తెలుసు, ఇంకా నడిచి టూపుకుంటూ వస్తున్నాయి, ఇంకా తట్టంగా ఉంటుంది అవి. అంతే. ఎన్ని తరాలు చూడండి? 5 తరాలు. ఆ వయసుగా నాకు తెలియదు, ఇంకా సంచులు కొడుతుందేమో 101. అట్లా దేవుడు బిడ్డలారా, అట్లా మన తరాలు చూస్తే ఎన్ని తరాలు ఆశీర్వాదిస్తారంట? 1000 తరాలు ఆశీర్వాదిస్తారంటమ్మా. ఎప్పుడు? తాతల శాపాలు కాదు సంపాదించుకునేది, 1000 తరాల ఆశీర్వాదం. అంటే దేవుడు ఆజ్ఞలు. ఏం ఆజ్ఞలు చూడండి. నీ దేవుడు అయిన యేసు ప్రభుని యెహోవాని విశ్రాంతి అనకమ్మా. ఇదేనా? బతికిచ్చాడు తల్లి, బతికిచ్చారు నిజంగా. విశ్రాంతి దినం అనగా అన్నీ తెలుసు, మళ్ళీ పాటించలు. మళ్ళీ చూడు, ఈరోజు పాటించాల. కుర్చీలు ఎన్ని ఉన్నాయి ఖాళీగా? 1 2 3 4 5, ఇక్కడ ఒక 2 10 అన్నా. 5 మాలు ఖాళీగా ఉంటారే, 10 ఖాళీగా ఉన్నాయి. చదువుతాలి. విశ్రాంతి దినము పరిశుద్ధిగా ఆచరించుటకు ఏమి ఉంచుకోవాలంతమ్మా? జ్ఞాపకం ఉంచండి. మీకు ఆశీర్వాదాలని తరాలకి ఆశీర్వాదాలు కావాలంటే 6 దినములు కష్టపడండి. నీ పని అంతా ఏం చేయమంటున్నారు? లేదా ఖాళీ కూర్చోండి. కాదు తల్లి, ఆగు తల్లి. 6 దినాలు ఏం చేయమంటున్నారు? పని చేసుకోమంటున్నారు. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? 7 దినం ఇంకా కష్టపడతారు. 6 దినాలు కష్టపడేదానికంటే ఆ 6 దినం కష్టపడేదంటే యాదవరం కష్టపడతారు. దేనికే? ఆశీర్వాదం కోల్పోయేదానికి. ఆశీర్వాదం ఇయ్యంత ఆడిస్తారు. ఇంకా దీవించండి. ఏం దీవిస్తారో? నీళ్ళు తప్పు పెట్టుకుని ఆయన అడిగితే ఏ లాభం? నాకు అర్థం కావట్లేదు. న్యాయం ఇదా? చెప్పండి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి మనం న్యాయంగా ఆడుకుందాం. మీరు కరెక్ట్గా రాకుండా దీవించు ఆశీర్వదించంతే. నువ్వు వారం కష్టపడతా ఉంటే 7వ రోజు ఇంకా కష్టపడితే ఇంకేం ఆశీర్వాదం ఉంటుందా? 6వ రోజు కష్టపడకుండా ఖాళీ కూర్చోబాక, కష్టపడు. 7వ రోజు కష్టపడుకోక ఖాళీగా ఉండి దేవుడి సన్నిధానం కూడా. చదువు తల్లి. 7వ దినము ఏ దినం అంతమ్మా? విశ్రాంతి దినం. ఆయన కోసం పెట్టుకోలేదమ్మా తల్లి. ఒక్క నిమిషం. విశ్రాంతి దినము ఆయన కోసం పెట్టుకోలే, ఆయన పడుకునేదానికి పెట్టుకోలే. విశ్రాంతి దినం అనేది మనుషుల కోసం పెట్టాడు దేవుడు. కష్టపడుతున్నారు కదా నాయనలారా, రెస్ట్ తీసుకొని నా సన్నిధానికి వచ్చాను. మన వాళ్ళు అటు కాదు, కష్టపడిపోతారా నాయన,
ఆదివారం రోజు కానీ పనులు మాడుకున్నామ్మా, మీ వ్యాపారాలు కాదు ముఖ్యమా? సరే వస్తున్నారు ఉదయంపూట, రేపు అంటే రోజు ఉదయంపూట ప్రార్థన పెడతాం ఇక్కడ, వస్తారు ఒక్కడైనా? రారు. ఏమైతే వ్యాపారం? పరలోక రాజ్యానికి వస్తారా? పరలోక రాజ్యానికి బంగారు బేరు గదులు ఉంటాయి, మంచి మంచి పొల్లు ఉంటాయి, వస్తారా? వస్తా. ఏదో ఒక రోజు మార్కెట్కి వచ్చి సువార్త ప్రకటిస్తా మైక్ పెట్టి, వస్తారు పరలోక రాజ్యానికి. చెప్పండి, ఎందువల్ల వస్తారు పరలోక రాజ్యానికి? ఇప్పుడు వస్తారా మీరు పరలోక రాజ్యానికి? ఆయన ఆజ్ఞలు పాటిస్తా. వారం అంతా కష్టపడకొద్దు అన్నారు. నువ్వు పాటిస్తే తల్లి ఏం చేస్తా తల్లి? మీరు వరకు చేపలు చేస్తా తల్లి. ఉదయించి కష్టపడతారా? ఆదివారం రోజు ఉదయం వెళ్తా తల్లి. ఎట్లా వెళ్తుంది తల్లి? తప్పు తల్లి. నేను కానీ నీ దగ్గర నుంచి వచ్చినవాడినమ్మా, సాక్ష్యం కాదు, అడుగు అక్కడ ఉంది. ఏం చేసేవాడిని అడుగు. ఎంత నా శాలరీ తల్లి? చెప్పు తల్లి, ఇయ్యే సాక్ష్యాలు. ఈ మాట్లాడదు ఏం తెలుసు? నా శాలరీ 15,000. నా చేతికి ఎంత వస్తుంది తెలుసా? 12,000 వస్తుంది. ఆదివారం రోజు సెలవు పెట్టేసేవాడిని. ఎంత అప్పుడు నా కూలీ? రోజుకి 500 కూలీ. ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చిన కూలీ నేను మానుకుంటా. ఇది కాదు నాకు జీవితకాలం. ఎంతకాలం బతుకుతాను నేను? 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల? సరే 110 వేసుకో. ఆశా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం చేంజ్ వస్తుంది చెప్పాలి కదా. ఇంకా వాళ్ళు బయట ఎక్కువ, మనం బయట వేసుకుంటే అది 110 వేసుకో. 110 రోజు ఏ సంపాదించాను? ఉదయం రాత్రి కష్టపడాను. నిత్య రాజ్యం ఎన్ని సంవత్సరాల? డ్యాన్స్ చేసే రూము, డ్యాన్స్ చేస్తారు కదా రూము, ఏ రూమా? నరకం. అది ఎన్ని సంవత్సరాల? యుగంలో. అది కావాలి ఇది కావాలి మీరే చూసుకోండి. ఎన్ని పాటించాం దేవుడి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఎంత సంపాదించినా, ఎంత కోడి పెట్టినా అది వ్యర్థమే. ఏంది? వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. ప్రసంగి చదవండి, ప్రసంగి రాసిన చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సమస్తము వ్యర్థమే. రోహిత్ రారా? అంతేకాదు, మళ్ళీ ఆయన పెద్ద మనిషి, 1000 మంది భార్యలు, మహానుభావుడు. వీడు ఉన్నాడండి, వీడి కుటుంబం లేదు, ఎవరు వీడికి. వీడు ఉదయం లేచే వాడుకు, రాత్రి పడుకునే వాడుకు కష్టపడతానే ఉన్నాడు. పిలిచి, ఒరేయ్ ఎందుకు కష్టపడుతున్నావు నువ్వా? సరే వీడు తినేదానికి ఎంత కావాలమ్మా? సరే వీడు తినేదానికి ఎంత కావాలి? అంత. ఉదయం మధ్యాహ్నం అంత, మినిమం అంతా ఒక 200 అవుద్ది. వీడు సంపాదన ఎంత తెలుసా? నెలకి 50,000. 50,000 నెలకి వీడి ఖర్చు ఎంత? 10,000. మిగతా 40,000 ఏరికి రా నువ్వు సంపాదించేంత బ్యాంకులో పెట్టుకుంటున్నాను అంత. ప్రభు రాకడ వచ్చేసింది, తీసుకెళ్తారు అనుకో. ఆ డబ్బు ఎక్కడుంది? ఇటుదా బ్యాంకులో ఉంది. ఎవరు తీసుకుంటారు దాన్ని? దానికే వేద్దాం, వేద్దాం. పరలోక రాజ్యం వెళ్తే నా కోసం ప్రార్థన చేసేవరా? నా కోసం అన్నం చేసేవరా? చర్చికి ఎప్పుడు వచ్చారు నువ్వా? చర్చికి ఎప్పుడు వచ్చావు అన్నప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేస్తావా? అతో నవ్వుతున్నావు నాయన. రే కర్రో రైట్రా, ఇటు సంగతి ఏం చూడంతే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా దేవుడు బిడ్డలారా, వ్యాపారం కన్నా దేవుడి సన్నిధానం ముఖ్యం. మా కష్టాలు, మా బాధలు ఎంత? అమ్మా మీ కష్టాలు కానీ మా కష్టాలు ఎక్కువ ఉంటాయి అమ్మా. ఇదే వ్యాపారం కాదు తల్లి, వ్యాపారం కాదు. రాబోయే రోజుల్లో నేను అనుకునేది ఒకటే, ఈ మందిరంలో ఉదయం పూట ఆరాధన పెడతామని. ఏంది చూసారా? నా విశ్వాసం దేవుడు ఏదో ఒక రోజు తీరుస్తారు. శిష్యులకి ఏం చెప్పారా? శిష్యులు కానీ అందరికీ ఏం చెప్తున్నా దేవుడా? అల్ప విశ్వాసం లాగా జీవించవాకండి. మీరు ఎలాగో జీవించాలి? మంచిదే, సాయంత్రం ఇబ్బందిలా, కానీ ఉదయం పూట కానీ కొంచెం బాగుంటుంది. నిజమే, ఆదివారం రోజు మీకు వ్యాపారం అవుతుంది, కాదంటలేదు. లాక్డౌన్ ఎండ్రలలో ఉన్నారు మీరు కుటుంబంలో.
ఎన్నాళ్ళు ఉన్నారా కుటుంబంలో? ఆ, ఏం పోషించాలి నీ తండ్రి? ఆ, అప్పుడు ఆ ఈ ఆదివారం వారం అంతా కష్టపడతాం కదా, ఒక్కరోజు తల్లి, ఒక్కరోజు అడుగుతున్నారు ఆయన. అడుగుతారు కదా, ఎవరుడా సినిమా హీరో, ఒక్క అవసరం, ఒక్క అవకాశం, ఈ బాగా చెప్తారా మీరా, ఒక్క అవకాశం. అట్లాగా ఒక్కరోజు దేవుడు ఆడుతున్నారు. ఆ ఒక్కరోజు కానీ ఎందుకు ఆడుతున్నానంతమ్మా, నీకు వారం అంతా నువ్వు కష్టపడవు కదా, ఆ కష్టపడడానికి శక్తి, నీకున్న కష్టాల కోసము, నీ కుటుంబంలో ఏ కీడు రాకపోతుందో ఆ కీడు నుంచి తప్పించడానికి, నీకు కంచేసేదానికి, ఇన్ని చేసేదానికి దేవుని ఏం చేస్తాం మనం? నిర్లక్ష్యం పెడతాం. దేవుడు పెట్టిన నిజం చెప్తున్నారు, రేపు తీర్పులో ఉంటుంది ఎవరికైనా. మాట నత్తివారు మాట విన్నారు మీరు? నేను విన్నున్నారా అని అడిగాను, ఉందని అడగలేదా? పాస్టర్ నిజంగా దండం పెట్టద్దాం రేపు ఆదివారం నిజంగా తప్పించుకున్నారు ఆయన నిజంగా నీ దగ్గర నుంచి. ఏ దేవుడు వెళ్ళారా? అట్లాగా ఈ వ్యాపారం ముగించుకుని వచ్చేది కదా గొప్పతనం. సమస్తము ఆయన కోసం ఏమైపోయినారు శిష్యుల్లో? పేతురు ఏం చేసేవాడు? సమస్తం ఏంది చావులు పట్టేవాడు. ఇది బాగా తెలుసు. సమస్తము విడిచిపెట్టేశారు అంతా. ఏంది విడిచిపెట్టేసి సమస్తం. ఎవరిని వెంబరించరు? దేవుని వెంబరించున్నారు కాబట్టి ఈరోజు పేతురు గురించి రాయబడి ఉంది. ప్రపంచం అంతా, సృష్టి అంతా ఆయన. రేపు పల్లకు రాజ్యం కదా ఆయన చూడొచ్చు మీరు. ఎక్కడ కూర్చుంటారా? దేవుడు కుడిపాసముగా ఎడమవైపు కుడివైపు ఎక్కడ కూర్చుంటాడు చూస్తాం మనం. వాళ్ళు పక్కన కానీ కూర్చోవాలని ఆశ ఉంటుంది మనకి, కానీ ఆశని నెరవేర్చుకోవాలి. నువ్వు ఆజ్ఞ పాలవు. ఏమంటున్నారు? నీ తరతరాలు 1000 తరాలు ఆశీర్వాదంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటున్నారు? ఆయన ఆజ్ఞని ఆయన ప్రేమించాలి. చదువు తల్లి, అక్కడి నుంచి చదువు. ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును, యెహోవా తన నామమును విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆశ్రయించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. 6 దినములు కష్టపడి చేయవలను. 7వ దినము విశ్రాంతి దినము. నీవైనను, నీ కుమారుడైనను, కుమార్తె అయినను, నీ దాసుడు అయినను, పశువు అయినను ఏ పనియు 6 దినములు యెహోవా ఆకాశమును భూమిను సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత విశ్రాంతి దినమును ఏమైందంతమ్మా? వెనక ఎవరు కావాలి ఆశీర్వాదమా? చేతులు ఎత్తలే, నేను కొట్టన్నా. ఆశీర్వాదం ఎవరికి కావాలి? వారం అంతా ఏం చేస్తారు? ఏరో రోజు ఏం చేస్తారు? లేదు వ్యాపారం చేసుకుందాం. చూసే దేవుడు వెళ్ళారా? ఏరో దినం ఏం చేస్తున్నారు? ఆయన విస్తరించి ఆశీర్వాదము కుమ్మడిచున్నాడు. ఆశీర్వాదం ఎప్పుడో కాదు, 7వ రోజు ఉంది, అది జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదం కోసం ప్రార్థనలు కాదు, ఆశీర్వాదం నీ చేతికి అప్పు చెప్పించున్నాడు. ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే సమస్తం వ్యాపారం వదిలిపెట్టి, నిజం చెప్తున్నా తల్లి, మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇంకా ఎంతమంది దేవుడు ఇంకా నడిపిస్తారో. ఎప్పుడు ఒక 10 మందినైనా ఉదయం పేట పెట్టుకున్నామయ్యా అంతే, దాన్ని అక్కడ పెంచి మొదలు పెడతా. ఈ లోపల ప్రార్థనలు అంతాను ఆ 10 మందిని ఎట్లా నడిపిస్తారు? దేవుడి చేతులకు వదిలేస్తున్నారు. సమస్తం నువ్వు విడిచిపెడితే సమస్తం ఆయన నీ కోసం ఏమై ఉన్నాడు? విడిచిపెట్టేస్తున్నారు. సమస్తం చూడండి, 100 గొర్రె పిల్లల్లో ఒక్క గొర్రె పిల్ల కానీ తప్పు పెట్టడానికి ఆయనకి ఇష్టంలా. ఒక్క గొర్రె పిల్ల తప్పిపోతే 99 ఏం చేస్తారా? విడిచిపెట్టేస్తారా ఒక్క గొర్రె కోసం. అట్టా ఆ 10 గొర్రెల కోసం అయినా
ఉదయం పూట దేవుడు ప్రార్థన పెట్టాలి నేను కోరుతున్నాను. అనేకులు కానీ మీరు కోరినా కోరిపోయినా దేవుడికి అప్పు చెప్తా. దేవుడి చిత్తమే నెరవేర్చును గాక. ఆమేన్. తలలోంచిన ప్రార్థన చేసుకుందాం. పేరెప్పించిన వాళ్ళ తల్లి ఎవరైనా